అయితే లాస్ట్ సీజన్లో చూసుకుంటే కనుక ఒక పక్కన తమన్ గారు, ఒక పక్కన కార్తీక్ గారు జోక్స్ వేస్తుంటే మాకు అంటే బాగానే అనిపించేది, కానీ బట్ మీ ఎక్స్ప్రెషన్స్ చూసినప్పుడు అప్పుడప్పుడు చిన్న బాధగా ఉండేది మాకు. ఒక సీజన్ అయిపోయింది, ఇప్పుడు మరి మీరు కౌంటర్స్ రెడీ చేసుకున్నారా? కౌంటర్ అటాక్ ఫర్ ఎవర్ వాళ్ళు నాకు సీనియర్సే కదా. అవును, బట్ నాకంటే ఒక 20 ఏళ్ల ముందు వచ్చారు ఇండస్ట్రీలోకి. 20 కాదు, సారీ, నాకంటే ఒక 10-15 ఏళ్ళు ముందు వచ్చారు ఇండస్ట్రీలోకి. ఫర్ ఎవర్ వాళ్ళు సీనియర్సే. అన్లెస్ దే డోంట్ డిస్రెస్పెక్ట్, ఫన్ ఈజ్ ఆల్వేస్ యాక్సెప్టెడ్. యా, అంటే మీరు కానీ కౌంటర్స్ అనేవి కొంచెం కౌంటర్స్ అనేవి సరదాగా నాకు ఏవో వస్తుంటే నేను మాట్లాడుతున్నా. మీరు అన్నారు కదా ఇందాక నర్వస్ ఫీల్ అయ్యాను అన్నారు కదా, ఈ సీజన్లో ఏంటంటే మీరు ఒక రకంగా సీనియర్ అయిపోయారు కాబట్టి నేను వినయ విధేయతలతో వచ్చే మాటలు ఒక్కోసారి కౌంటర్లు అవుతాయి, ఒక్కోసారి చేతకంతనం అవుతుంది. ఏదైనా పర్వాలేదు, అన్లెస్ అది డిస్రెస్పెక్ట్ఫుల్గా లేనంత వరకు ఫన్ ఈజ్ ఆల్వేస్ యాక్సెప్టెడ్ అంటున్నాను. ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ షో ఇది కూడా అది ఒక వన్ ఆఫ్ ద ఫ్యూయల్ అవుతుంది యాక్చువల్గా. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎంత పాడినా కూడా ఇది లేదనుకోండి, ఇది కూడా ఈ ర్యాప్ ఉండాలి, ఈ ర్యాప్ ఉండాలి. ఓకే, శ్రీరామచంద్ర మీద అన్నా మీకు ఆ స్వతంత్రం ఉందా? నేను శ్రీరామ్ కలిసే స్టార్ట్ చేశాము. అంటే సై సింగర్స్ ఛాలెంజ్ అని తను, నేను, కృష్ణ చైతన్య, మేము ముగ్గురం ఫైనలిస్టులు. సో లిటరలీ 2006 నుంచి మా జర్నీ కలిసే ఉంది. కాకపోతే తను మధ్యలో అలా బాంబే వెళ్ళి బాంబేలో షోస్ అవి చేసి అందులో విన్ అయ్యి అందులో అక్కడ బిజీగా ఉంటూ ఉన్నాడు. బట్ వీ ఆల్వేస్ స్టే ఇన్ టచ్, వి గుడ్ ఫ్రెండ్స్. లైక్ హేమచంద్ర ఎలాగో శ్రీరామ్ కూడా అంతే మంచి. అంటే కనీసం ఆయన మీద జోక్స్ వేసే అధికారం ఉంటుందా మీకు అంటున్నా యాక్చువల్గా? అయితే మనం ఒకళ్ళ మీద నేనేంటంటే వాళ్ళ మీద జోకేసి అది జోక్ అనుకోవాలనే టైప్ కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మేబీ సిచ్యుయేషన్ మీద వేస్తాను, లేకపోతే అక్కడ ఇంకేదో దాన్ని పిక్ చేసుకుంటాను, కానీ ఒక పర్సన్ మీద జోక్ వేసి ఐ డోంట్ ట్రై ఇట్ ఆల్సో. పర్సన్ మీద మీరు అతను డిస్రెస్పెక్ట్ఫుల్ లేదా అతను పెయిన్ఫుల్ గా అతను అలాంటి చిన్న చిన్నవి ఫైన్ ఓకే కదా. ఎందుకంటే ఇప్పుడు మనం జోక్ వేసినా కూడా ఎప్పుడు పండుద్ది అంటే అదే వాళ్ళు తీసుకుంటేనే పండుతుంది. నేను ఆల్రెడీ చాలా మీరు ఫీల్ అవ్వలేదుగా టైపు. సో నేను ఏదన్నా కాస్త జాగ్రత్తగానే ఉంటాను. ఆ జాగ్రత్తలో వేసిన జోకులకు కూడా అది ఫన్గా బోల్డ్ చేస్తుంది. పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్.